హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఒక కప్పు గోధుమ పిండితో 2 బంగాళదుంపలతో చాలా టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్తో ఆలూ పరోటా. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వెడల్పుగా ఉన్న ఒక పళ్ళెం తీసుకోండి. దానిలోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఒక గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టి బాగా కాగించుకోండి. ఇలా వేడివేడి ఆయిల్ని పిండిలో వేసుకుని పిండిని కలుపుకున్నామంటే పిండి అంతా కూడా చక్కగా మగ్గుతుందండి. మనం రెసిపీ తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. చేత్తోనే పిండి అంతా కూడా రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే ఆయిల్ అంతా పిండికి పడుతుందండి. ఇలా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దని రెడీ చేసుకోండి. ఇలా రెడీ అయిన తర్వాత గిన్నెను బోర్లించుకుని ఒక అరగంట పాటు నాననివ్వండి. ఇప్పుడు ఒక బంగాళదుంప తీసుకోండి. దానిని ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. గిన్నెలో తగినన్ని వాటర్ పోసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకోండి. కొంచెంగా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత వాటర్ అన్నీ తీసేసుకుని ఆ దుంపల మీద ఉన్న పైన స్కిన్ అంతా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఆ బంగాళదుంప ముక్కల్ని పప్పు గుత్తితో కానీ స్పూన్తో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఒక ముద్దలాగా చేసుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని ఈ 3 బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఘాటికి తగ్గట్టుగా కారం వేసుకోండి. కారం కూడా ఆనియన్స్లో మొత్తం కలిసిన తర్వాత ఉడికించుకుని మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముద్దని అలా వేసేసుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కళాయికి అంటుకుపోతూ ఉంటుందండి. గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. 1/4 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కర్రీ అంతా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న గోధుమ పిండి ముద్దని చూద్దాం. ఇలా పిండి ముద్దని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. వీటిని చపాతీలాగా ఒత్తుకుందాం. చపాతీ పీటకి పొడి పిండిని చల్లుకుని ఇలా రోల్ చేసుకోండి. రోలర్తో ఇలా చపాతీని ఒత్తుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలూ కర్రీని 1 టేబుల్ స్పూన్ అలా మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఆ కర్రీ మీద పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చపాతీని ఫోల్డ్ చేసుకోండి. ఇలా కర్రీ మీదకి మడత పెట్టుకోండి. ఇలా 4 వైపులా కూడా మడత పెట్టుకోండి. ఇప్పుడు పొడిపిండిని ఎక్కువగా అప్లై చేసుకుని చల్లుకుని చేత్తోనే ఇలా ఒత్తుకోండి. ఎక్కువగా మనం గట్టిగా నొక్కామంటే కర్రీ అంతా బయటకు వచ్చేస్తుందండి. అలా కాకుండా నేను చూపించే విధంగా పొడిపిండి ఎక్కువగా చల్లుకుని చేత్తోనే ఇలా పరోటాలాగా ఒత్తుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ
మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ కుకింగ్ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన రెసిపీస్ని ఇంట్లో కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా చపాతీలాగా ఒత్తుకుని రెడీ చేసి కుక్ చేసి పెట్టుకున్న కర్రీ అంతా కూడా అలా మధ్యలో స్టఫ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోండి. దాని మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం చేసి పెట్టుకున్న ఆలు చపాతీలని అలా వేసుకోండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. వీడియో మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మరీ మెత్తగా చపాతీ అనేది మెత్తగా లేకుండా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోండి. పెద్దవారైతే ఇలానే డైరెక్ట్గా తినేయొచ్చండి. ఇంతవరకు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. కానీ చిన్నపిల్లలకు కానీ మనం చేసి పెట్టాలి అనుకుంటే కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం పెనం మీద ఫ్రై చేసుకున్న ఆలు చపాతీని ఇలా ఆయిల్లో కూడా ఫ్రై చేసి పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. ఎందుకంటే ముందుగానే మనం ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. వేసిన వెంటనే కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి. మరీ ఎక్కువగా మాడనివ్వకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా చిన్నపిల్లలకి చేసి పెట్టాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి. వారు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మనం చేసి పెట్టుకున్న చపాతీలన్నీ కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, మసాలా కర్రీను ఎక్కువగా ఇష్టపడేవారు కానీ స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడేవారు కానీ ఇలా 1 కప్పు గోధుమ పిండితో ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా స్టఫ్ చేసుకుని ఫ్రై చేసుకుని తినండి. చాలా టేస్టీ రెసిపీ అండి. మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో సర్వ్ చేసి ఫ్యామిలీకి పెట్టడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆలు చపాతీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.